కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం మీరు చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం మీరు చూస్తే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. నాకొచ్చిన బాధ ఎవరికి రాలేదని నువ్వు అనుకోవద్దు. నీకొచ్చిన బాధ ఈ లోకంలో చాలా మందికి వచ్చింది. అయితే అందరూ నీలాగా ఇబ్బంది పడలేదు. కొంతమంది తిప్పుకొని నిలబడ్డోళ్ళు కూడా ఉన్నారు. ఎవరికి ఏది సంభవించినా అది నీకు ఒక్కడికే స్పెషల్గా సంభవించినట్టు అనుకోవద్దు. అది ఆల్రెడీ లోకంలో ఇతరులు కూడా అనుభవించి ఉన్నారు. కాబట్టి సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప ఇంకొకటి ఏది నీకు రాదు. దేవుడు నమ్మదగిన వాడు. అది నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అందుకన్నా అనమాట. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. నువ్వు ఎంతవరకు భరించగలవు అంతవరకే. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. ఈ మాట అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. శోధన లేక శ్రమను నీకు రప్పించటమే కాదు, అది వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకునే దారి కూడా ఆయనే చూపిస్తాడట. ఆయన చూపించాలంటే ముందు ఆయన దగ్గరికి పోవాలి, అడగాలి. మరి శోధన వచ్చింది, ఎట్ట తప్పిస్తావు నాయనా, దారి ఏది అని అడిగితే అన్ని దారులు ఆయన తెలుసు కాబట్టి ఇది ఈ దారిలో నీకు మేలు జరిగింది పొమ్మంటాడు. కాకపోతే కొంతమంది దేవుణ్ణి ఆశ్రయించరు. శోధన వచ్చిందో అని కూర్చొని ఏడుతారు, కానీ దాని నుండి తప్పించే మార్గం చూపే దేవుణ్ణి ఆశ్రయించరు. అందుకే వారు ఏమీ పొందలేరు. దేవుణ్ణి ఆశ్రయించినోడు ధన్యుడు. అది ఏ విధమైన శోధనైనా ఆయన దాని నుండి నిన్ను తప్పిస్తాడు. నువ్వు ఆయన ఆశ్రయిస్తావేమని కాచుకుంటాడు. కొంతమంది ఆశ్రయించరు, కొంతమంది ఆశ్రయిస్తారు. ఆశ్రయించిన వాళ్ళు కాపాడబడతారు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మకం ఉందా? ఉంటే ఇక టెన్షన్ పడద్దు, ఫ్రీగా ఉండు. నీకు అర్థం కాకపోతే ఆయన అడుగు. అయ్యా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, బయట ఎట్టబడాలి, అర్థం కావట్లేదు అయ్యా అంటే ఆయన అడుగు. నీకు దారి చూపిపోతే అప్పుడు అడుగు. అన్ని ద్వారాలు ముయ్యబడ్డాయి తండ్రి అంటే నీకు ముయ్యబడ్డాయి, కానీ ఆయనకేం కాదుగా. 7 ద్వారాలు ముయ్యబడితే 8వ ద్వారం నీ కొరకు తెరిచే ఉంచుతాడు ఆయన. 70 ద్వారాలు ముయ్యబడితే 71వ ద్వారం నీ కోసం తెరిచి ఉంచుతాడు ఆయన. దారి నీకు లేదు, దేవుడికి లేదనొద్దు. అవకాశం నీకు లేదు, దేవుడికి లేదనొద్దు. ఆయనకు సాధ్యమే సమస్తం. కాబట్టి తెలివైనోడు ఏం చేస్తాడంటే, ఆపద వచ్చుట చూచి దాగుకొను అన్నట్టు ఆయన రెక్కల కిందకి పరిగెత్తుతాడు. తెలివి తక్కువడేమో కూర్చొని ఏడుతుంటాడు, వాళ్ళకి చెప్పి కృంగిపోతాడు తప్ప ఆశ్రయించాల్సిన దేవుణ్ణి ఆశ్రయించడు. ఆశ్రయిస్తే ధన్యులు. ఓకేనా? ఇంతవరకు క్లియర్గా అర్థమైంది కదా? ఇప్పుడు ఏం చేస్తాడంటే, ప్రేమించే వాళ్ళని గద్దించి, ఎందుకు? ప్రేమను బట్టి హృదయపూర్వకంగా బాధనైనా విచారమునైనా, తర్వాత మళ్ళా తన కృపా సమృద్ధిని బట్టి మళ్ళా జాలి పడతాడు. నువ్వు మోయగలిగిన దానికంటే ఎక్కువైన శోధన నీకు రానీడు. ఒకవేళ వచ్చినా దానితో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన నీకు తప్పకుండా, అది పొందాలంటే నువ్వేం చేయాలి? ఆయన పాదాలని ఆశ్రయించాలి. ఏ పొరపాటు వల్ల నేను ఇది పొందానో, ఏ దరిద్ర కొట్టు పనిచేసి నేను ఈ బాధను అనుభవిస్తున్నానో నా తండ్రి నన్ను క్షమించు. నా పాపమును ఒప్పుకుంటున్నానయ్యా, ఇక నేను మార్చుకుంటాను, ఇంకోసారి చెయ్యను, నన్ను మన్నించు. దీనిలో నుంచి బయటపడే దారి చూపి అయ్యా. ఆయనే చూపించాడు. నా జీవితంలో ఎన్నోసార్లు చూపించాడు, నీకు కూడా చూపిస్తాడు. అవసరమైతే నీ కోసం ఎవరితోనైనా మాట్లాడతాడు ఆయన. అధికారులతో మాట్లాడతాడు, ప్రభుత్వాధికారులతో మాట్లాడతాడు, ఆకాశంతో మాట్లాడతాడు, భూమితో మాట్లాడతాడు, ప్రకృతితో మాట్లాడతాడు, జంతువుతో మాట్లాడతాడు, చేపతో మాట్లాడతాడు.
యోనా కోసం చేపతో మాట్లాడాడు, దానియేలు కోసం సింహాలతో మాట్లాడాడు, షడ్రకు మేషకు అబేద్నెగోల కోసం అగ్నితో మాట్లాడాడు. ఇశ్రాయేలు సర్వ జనాంగం కోసం ఎర్ర సముద్రంతో మాట్లాడాడు. ఆహారం కురిపించినట్లు ఆకాశముతో మాట్లాడాడు. మోషేని ఎదిరించిన కోరహు దాతాను అభిరాములను మృంగునట్లు భూమితో మాట్లాడాడు. ప్రకృతితో మాట్లాడతాడు. రాజాజ్ఞ ఏంటి? యూదులందరినీ నాశనం చేయమని హామాన్ అనేవాడు తెప్పిస్తే రాజుతో మాట్లాడాడు. మొర్దెకైని చంపి 50 మూరల ఎత్తున్న ఉరికొయ్య మీద వేలాడదీయాలని హామాను పథక రచన చేస్తే దేవుని బిడ్డైన హామాను దేవుని బిడ్డైన మొర్దెకై పక్షంగా హామాను చేసిన కుట్రంతా నాశనం అయ్యేటట్టు మొర్దెకై పక్షమున దేవుడు, ఆయన దేవుని బిడ్డ, మొర్దెకై పక్షంగా హామానుకు బుద్ధి చెప్పినవాడు. రాజు నిద్ర లేకుండా చేసి రాజుతో మాట్లాడి ఈ హామానుగాడు రాజు దగ్గరికి వెళ్ళి ఆ మొర్దెకైని చంపమని పర్మిషన్ తీసుకునే లోపే మాట్లాడేశాడు. వీడు పోయి పర్మిషన్ తెద్దాం అనుకున్నాడు. మొర్దెకై నా మాట వినలేదు, నాకు నమస్కారం చేయలేదు, సాష్టాంగం పడలేదు కనుక వాడిని చంపేయాలా. చంపి 50 మూరల ఎత్తున్న ఉరికొయ్య మీద వాడిని వేలాడదీయాల. నాకు నమస్కారం చేయనోడు ప్రతి ఒక్కడికి ఈ గతే పట్టిద్దని చెప్పాలని పాప మనోడు చక్రవర్తి దగ్గర పర్మిషన్ తెద్దామని పోయాడు. పెద్ద అధికారి అయిన హామాను ఎప్పుడు పోయాడు? నైట్ పోయాడు. పాప ఈ సంగతి మొర్దెకైకి తెలియదు, నిద్రపోయి ఉండొచ్చు ప్రార్థన చేసుకొని. మొర్దెకై ఏమో నిద్రపోతున్నాడు. మొర్దెకైని చంపాలని 50 మూరల ఎత్తున్న ఉరికొయ్యను రెడీ చేసిన హామానేమో మేల్కొని రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెద్దామని ప్లాన్ చేశాడు. ఎప్పుడు నైటు కాస్త అది ఇది పుచ్చుకొని వాళ్ళు డ్యాన్సులు మ్యూజిక్లు వేస్తుంటే అవి చూసి హాయిగా నిద్రపోయే రాజుకి ఆ రోజు నిద్ర పట్ల. ఎందుకు పట్టిద్ది? దేవుడు మేలుకొని ఉన్నాడు. రాజు ఏందిరా ఎంత కష్టపడ్డా నిద్ర రావట్లేదు సార్, మ్యూజిక్ ఏమన్నా ఏమంటారు? ఏం మ్యూజిక్ వద్దురా సార్, ఏమన్నా డ్యాన్స్ వద్దురాబాయ్, మరి ఏదన్నా ఆహారం ఏమొద్దు. మరి ఎట్లా సార్ మీరు నిద్రపోవట్లేదు? మరి ఏం ద్వారా నిద్ర ఎప్పుడు అట్లా పండుకోగానే నిద్ర వచ్చేది, నిద్ర రావట్లేదు ఏంటరా నాకు? సరే కానీ సరే ఈ టైం ఎందుకు వేస్ట్, కానీ రాజ్యపు సమాచార గ్రంథం ఉందే, ఏ రోజు ఏం జరిగిందో తీసిరండి, అది చూస్తా. వెంటనే తెచ్చి దాన్ని ముందు పెట్టారు. పేజీలు తిప్పుతున్నాడు. పేజీలు తిప్పుతూ ఉంటే మొర్దెకై స్టోరీ కనపడింది. ఏంటి స్టోరీ అంటే, ఈ రాజు మీద కొంతమంది ప్రయోగం చేసి చంపడానికి ట్రై చేస్తే దాన్ని మొర్దెకై గుర్తించి రాజు అనుచరులకు సమాచారం అందించి రాజు ప్రాణాలని కాపాడతాడు. ఆ మ్యాటర్ అందులో రాసుంది. అది రాజు కంటబడేటట్టు చేశాడు దేవుడు. తన దాసుడైన మొర్దెకై ప్రమాదంలో పడి చచ్చిపోయే ఛాన్స్ ఉంటే దాని నుంచి తనను కాపాడటానికి తన బిడ్డ అమాయకంగా నిద్రపోతుంటే దేవుడు మేలుకున్నాడండి. ఈ హామాన్ అనే దరిద్రుడు, ఈ అమాలేకీయుడు రాజు దగ్గరికి వెళ్తుంటే రాజుని ముందే నిద్ర లేకుండా చేశాడు. సరే నిద్ర లేకుండా చేశాడు, దేవుడు చేసిన కార్యం కాకపోతే మరి ఏందని అడుగుతున్నాను నేను. రోజు నిద్రపోయేవాడికి ఆ రోజు ఎందుకు నిద్ర పట్ల? ఒకటి. సరే నిద్ర పట్టలేదు అనుకో, ఆ డ్యాన్సో ఆ మ్యూజిక్కో లేకపోతే ఇంకొంచెం సురాపానమో చేసి నిద్రపోవాలా? అవి ఏం చేయకుండా రాజ్యపు సమాచార గ్రంథం తేండ్రని ఎందుకు అన్నాడు? 2. సరే తెచ్చారనుకో, ఇన్ని పేజీలు ఉంటాయి. కరెక్ట్గా మొర్దెకై స్టోరీయే, మొర్దెకై కాపాడిన తీరే అతని కంట ఎలా పడింది? చూడు, ప్రతి పార్ట్లో ఎలా డ్రైవ్ చేశాడో చూడు, దేవుడు ఎలా నడిపించాడో చూడు, తీశాడు. సరే ఏదో అయిపోతుంది, ఎవరో చెబుతూ ఉంటారులే ఏముందిలే అనుకోకుండా, రే అబ్బాయి ఎట్రండి మహారాజా చెప్పండి,
ఈ మొర్దెకాయ్ అనేవాడు నా ప్రాణాన్ని కాపాడాడు కదా, ఆ దుర్మార్గులు నా ప్రాణం తీయటానికి స్కెచ్ గీస్తే అని చెప్పాడు కదా, కనీసం వాడికి ఏమైనా సన్మానం చేశారంట్రా అన్నాడు. అంటే చేయలేదు మహారాజా. మీరు నిద్రపోతున్నారా? కాదురా, నా ప్రాణం కాపాడాడు. ఎవరు? ఎవడి ప్రాణం తీయాలని ఇప్పుడు వస్తున్నాడో హామాను, ఆ మొర్దెకాయ్ నా ప్రాణం కాపాడాడు రా. ఇతనికి మామూలు సన్మానం కాదురా, స్పెషల్ సన్మానం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. ఇంకా వేరే మ్యాటర్ ఏం చూడట్లా. మళ్ళా నిద్రపోలా రాజ్యపు సమాచార గ్రంథం తెప్పించి మొర్దెకాయ్ మ్యాటర్ మాత్రం చూసి ఇంకా అటు ఇటు ఏం చూడకుండా నన్ను పక్కన పెట్టి కూర్చున్నాడు. ఏం చేయాలి ఇతనికి అని. కరెక్ట్గా అదే టైంకి హామాన్ అనేవాడు వచ్చాడు. మహారాజా తమని దర్శించుకోవడానికి ముఖ్యాధికారి అయిన హామాన్ గారు వచ్చారు. హామాన్ వచ్చాడా? శభాష్, రమ్మను అన్నాడు. హామాన్ వచ్చి, రాజుగారు నమస్కారం రాజుగారు. హామాన్ దాదా భలే టైంకి వచ్చారా? హామాను, నేను ఎవరినన్నా ఘనపరచాలనుకుంటే వాడిని ఎలా చేస్తే బాగుంటుందంటావు అన్నాడు. వీడి ఫీలింగ్ ఏంది? ప్రజెంట్ రన్నింగ్లో ఉంది మనమే కదా, మనల్ని కాక ఇంకెవరిని అంటాడులే అని. రాజు ఘనపరచని అపేక్షించు వానికి రాజుగారి వస్త్రాలు, రాజుగారి అశ్వం, రాజుగారి కిరీటం, రాజుగారి రాజదండం ఇవన్నీ పెట్టి రాజ్యమంతటా చాటింపు వేయించి ఊరేగింపు చేస్తే అది గొప్ప సన్మానం మహారాజా. వీడి ఫీలింగ్ ఏంటంటే గుర్రం మీద వీడిని ఊహించుకుంటున్నాడు. ఎవరిని? హామాను ఊహించుకుంటున్నాడు. వీడికి సావు మూడిందని తెలీదు. అంతేనంటావా? ఖచ్చితంగా అదే పర్ఫెక్ట్. మీ అధికారం ముద్ర కూడా అతనికి ఇచ్చి అతన్ని అలా రాజ్యంలో తిప్పితే ఆ సన్మానం గొప్పది మహారాజా అన్నాడు. వెంటనే మహారాజు అన్నాడు, నువ్వు చెప్పింది బాగుంది, ఇది మొత్తం నువ్వే దగ్గరుండి మొర్దెకాయ్కి చేయించన్నాడు. సాగు చేద్దామని నేను వస్తే సన్మానం చేపిస్తాడు మెంటల్ రాజు. స్తోత్రం. వాడి చావు చూద్దామని నేను వస్తే వాడికి సన్మానం చేయమని నాకే అప్పచెప్పాడు. ఇప్పుడు వాడు ఎంత ఎడుతాడు చూడండి. అవతల కష్టపడి 50 మూరలు ఉరికొయ్య రెడీ చేశా. ఇప్పుడు ఆ ఉరికొయ్య మీద వేడాల్సినోడు రాజుగారు అశ్వం ఎక్కి, రాజుగారు వస్త్రాలు ధరించి, కిరీటం పెట్టుకొని, రాజదండం పట్టుకొని, అధికారం ముద్ర పెట్టుకొని, రాజుగారి అశ్వం ఎక్కి ఊరేగుతుంటే పక్క నుండి దగ్గర ఈ కార్యక్రమాలన్నీ జరిగించే గతి పట్టినోడు ఎంత కుమిలిపోతాడో ఊహించండి. నమ్మదగినవాడు ఆయన. హల్లెలూయా. మాట్లాడతాడు ఆయన. ఆ పాయింట్ దగ్గర చెప్పా. ప్రకృతితో మాట్లాడతాడు, వ్యక్తులతో మాట్లాడతాడు, అధికారులతో మాట్లాడతాడు, రాజులతో మాట్లాడతాడు. రాజుతో మాట్లాడాడు. హాయిగా నిద్రపోతున్నాడు. లే, ఏం నిద్రపోయేది? లేరా, మా వాడి మీద స్కెచ్ గీసాడు హామాన్ గాడు, నువ్వులే. బుర్రంతా తిప్పాడు, అక్కడ పడేసాడు చూడండి. మాట్లాడా లేదా? అబ్రహాం భార్య అయిన శారాన్ని తీసుకెళ్ళి పెట్టాడు ఇంట్లో. అబీమెలెకు అనేవాడు వాడో కక్కుర్తి. రాజుకి ఎంతోమంది భార్యలు ఉంటారు. పొరుగువాని భార్య అబ్రహాం భార్యను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. మాట్లాడాడు దేవుడు. ఏరా పిచ్చి పిచ్చికుందా? ఆమెను తెచ్చి పెట్టుకున్నాడు ఇంట్లో. ఆమె నిమిత్తమై నీవు చచ్చినవాడు సుమి, జాగ్రత్త. తాకావా చంపుతా. ఎవరు చేశారు ప్రార్థన? అబ్రాం. ఎవరికి చేశాడు? దేవునికి. ఏమని చేసి ఉంటాడు? అయ్యా, నేను ఈ ఊరు వచ్చాను, ఈ దరిద్రుడు నా భార్యను తీసుకొని పోయాడు, నా భార్యను తీసుకెళ్ళి వానింట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆమెను ఏమేం చేస్తున్నాడో, ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడో నాకు తెలియదు. నా ప్రభువా, నా దేవా, అబీమెలెకుతో మాట్లాడు, అబీమెలెకుతో మాట్లాడు. నా భార్య టచ్ చేయడానికి వీల్లేదు. నా దేవాను మాట్లాడు. నీ మాట చొప్పున బతుకుతున్న వాడిని, నీ ఆజ్ఞ చొప్పున వచ్చాను ఇక్కడికి. నా తండ్రి కాదు, నువ్వు మాట్లాడని మోకాళ్ళేసి మొర్రపెట్టుంటాడు. నాకు తెలుసు ఆయన అసలుగా విజ్ఞాపన వీరుడు. ఎవరు?
ఆహా, అక్కడ అబ్రహాము దేవునికి ప్రార్థనలో మాట్లాడితే దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో చూడండి, ఆదికాండం 20లో 3వ వచనం. ఆయనను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అద్దుగా ఎంత డైరెక్ట్గా ఉండదు చూడు వార్నింగ్. ఏ అబీమెలెకు, నువ్వు నీ ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంది ఎవరిని అనుకున్నావు? నా దాసుడైన అబ్రహాము భార్యరా, నా స్నేహితుడైన అబ్రహాము భార్య శారా. నా దాసుడు, నా బిడ్డ, నా స్నేహితుడు, అతని భార్యను తెచ్చిపెట్టుకుంటావు. ఎన్ని గుండెలరా నీకు? ముట్టావంటే సస్తావు, ఆమె నిమిత్తం నువ్వు తెచ్చావే. పాపం వాడు చూడేమంటాడు, అయ్యా నాకేం తెలుసు అయ్యా, ఏమేమో ఆయన అన్నంది, ఆయనేమో చెల్లెలని చెప్పాడు, ఇది ఎక్కడ నీతో నాకు అర్థం కాలా, ఆమె నిమిత్తం నువ్వు తెచ్చావే అంటావు. చెల్లెలని చెప్తేగా తెచ్చుకున్నాను, భార్యని చేసి నేను ఎందుకు తెచ్చుకుంటానయ్యా? మరి అంత కక్కుర్తుండి కాలే, తెలియకనే చేసావు కాబట్టి నిన్ను అడ్డగించాను, లేకపోతే సావగొట్టేవాడిని. తెలియక చేసేవని నేను ఎరుగుతున్నా. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తావయ్యా? నువ్వు నన్ను చంపుతాను అంటున్నావు, వాళ్ళిద్దరు అబద్ధం చెప్పారు, నా సాగుకు తెచ్చారు. చదువు. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తినను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. అంటే చూసారా, సౌందర్యవంతురాలైన శారాను తెచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత వాడు ఏవేవో ఆలోచనలు చేశాడు. తెలియదు పాపం, నిజంగా అబ్రహాం చెల్లెలు అనుకున్నాడు, భార్య అనుకోలా. వాడి ఆలోచనలు వాడు చేసుకున్నాడు, కానీ వాడు చేసిన ప్రతి ప్రయత్నం విఫలమయ్యేటట్టు దేవుడు అడ్డగించాడు. ఆమెను సమీపించడానికి అవకాశం లేకుండా వాడికి పరిస్థితులు కల్పించి అడ్డగించాడు. చూడండి, మన జీవితంలో, మన చుట్టుపక్కల వ్యక్తులలో మన విషయమై దేవుడు ఎలా జోక్యం చేసుకొని వాళ్ళని కంట్రోల్ చేస్తాడో ఒక్కసారి చూసి చప్పట్లు కొట్టాల లెక్క ప్రకారం. కానీ మీరు కొట్టలేదండి, గట్టి కొట్టాలండి. అసలు ఎలా మాట్లాడతాడో చూడండి. అబ్రహాం ఏం లేదు, వదిలేశాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, నాకు తెలియదు, నువ్వు చూసుకోవాడి సంగతి. కట్టుకున్న భర్తే అప్పగిస్తే దేవుడు ఎంటర్ అయ్యి అబీమెలెకు శారాని ముట్టకుండా అడ్డగించాడు. ఆమెను వెళ్ళి చూడాలి, ఆమెతో మాట్లాడాలని ట్రై చేసిన ప్రతిసారి వాడికి ఎటో పక్క నుంచి పిలిపోతుంది, ఏదో ప్రాబ్లం వస్తుంది. మహారాజా మహారాజా అర్జెంటుగా మీరు రావాలి. ఒరే నేను రెడీ అయ్యాను రా, మీరు ఏ రెడీ అన్నా కానీ సార్, ఆమెతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను రా, కొంపలు అంటుకుపోతారండి. ఈ రకంగా అవతల ప్రతికూలతలు కల్పించి శారాని ముట్టకుండా, శారా దగ్గరికి వెళ్లకుండా దేవుడే అడ్డగించాడట. నా సోదరుడా సోదరి, దేవునికి మనం యథార్థ హృదయమై ప్రార్థన చేసి, కొంతమంది భార్యలకు భర్త మీద అనుమానం, కొంతమంది భర్తలకు భార్య మీద అనుమానం. నిజంగా అబ్రహాం లాగా నువ్వు దేవునికి మొరపెట్టే వ్యక్తివైతే ఎవరు ముట్టలేరు, ఎవ్వరూ ముట్టలేరు. డౌట్ వద్దు, అనవసరంగా నువ్వు అది ఆలోచించి జుట్టు పీక్కొని గందరగోళం అవ్వాల్సిన అవసరంలా. కొంతమంది గందరగోళం అయిపోతుంటారు. ఇక్కడ కూర్చొని కూడా ఎక్కడ తిరుగుతున్నాడో దరిద్రుడు అనుకుంటుంటారు భర్త గురించి. కొంతమంది భార్యలు ఏం చేస్తుందో ఇంటికాడ, చాటింగ్ చేస్తుందేమో, ఫోన్ మాట్లాడుతుందేమో. కొంతమంది, అంటే మీలో అందరిలో లేకపోవచ్చు, కొంతమంది అట్టు ఉంటారు. డౌట్. అబ్రహాం లాంటి పట్టు ఉంటే, దేవుని మీద విశ్వాసం ఉంటే, ఒక్కటే, నా భర్తను నీకు అప్పగించే ప్రభువా నువ్వే సేవ్ చేయి, నా భార్యని నీకు అప్పగించాను నువ్వే సేవ్ చేయి, నా పిల్లల్ని నీకు అప్పగించుకుంటున్నా తండ్రి, వారు చెడిపోకుండా కాపాడు.
తల్లిదండ్రులంగా మనం మొరపెట్టగలిగితే వాళ్ళు తేడా పడకుండా దేవుడు అడ్డగిస్తాడు. నాకేం తెలుసు, నేను సొంత మాట చెబుతున్నాను, అబ్రహాం స్టోరీ చెప్పానా? మాట్లాడతాడు ఆయనే. తర్వాత అబీమెలెకుతో డైరెక్ట్గానే మాట్లాడాడు. మాట్లాడి పంపించన్నాడు. అప్పుడు అబ్రహాంను పిలిపించి దండం పెట్టి, అయ్యా అమ్మగారు భార్య అంటగా, ఏం చేద్దాం అనుకున్నాను, బుద్ధి ఉందా నీకు? చంపేవాడివే నన్ను. అబ్రహాం ఏం చేసి ఉంటాడు? అప్పుడు నవ్వుకొని ఉంటాడు కదా. దేవునికి స్తోత్రం కలిగును గాక. ఇంటికి పోయి నవ్వుకొని ఉంటాడు, పిచ్చగా నవ్వుకొని ఉంటాడు అబ్రహాం. దేవుని వైపు చూసి కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పుంటాడు. దేవా, ఎన్నో మారులు నే జారిపోయిన, ఎన్నో మారులు నే తొలగిపోయిన, ఎన్నడైనా నన్ను విడనాడక వెంబడించిన ప్రేమ, కృపలో నిలిపిన ప్రేమ, వెంబడించిన ప్రేమ, కృపలో నిలిపిన ప్రేమ, మరువలేదయ్యా నీ ప్రేమ, విడువలేదయ్యా, మరువలేదయ్యా నీ ప్రేమ విడువలేదయ్యా. చాలు, నన్ను వదిలిపెట్టలేదు దేవాను. సరా నిన్నేమన్నా అన్నాడా? ఏడిచాడు వాడు. అసలు నా దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? దిగులు పడ్డావా సారా? మరి దిగులు కాదా? ఎందుకు సారా? మన దేవుడు ఉన్నాడుగా. అందుకే కానీ నేను కూడా ప్రార్థన చేశా. నాకు తెలుసు సారా, నువ్వు ప్రార్థన చేస్తావు, నేను ఇక్కడ చేస్తావు, నువ్వు అక్కడ చేస్తావు, వాడి పని అయిపోద్దని నాకు తెలుసు. విశ్వాస జీవితాలై, భక్తిగల జీవితాలై, దేవుని మీద ఆనుకొని నడిచిన జీవితాలై మాట్లాడతాడని తెలుసు ఆయన. ఇప్పుడు నీకుందా నమ్మకం? మాట్లాడతాడా నీ విరోధులతో? మాట్లాడతాడా నిన్ను ఏడిపించే వాళ్ళతో? మాట్లాడతాడా నిన్ను బాధించే వాళ్ళతో? చెప్పు గట్టి. మాట్లాడ్డా? మాట్లాడతాడా నీ పరిస్థితులతో? మాట్లాడతాడా నీ రోగంతో? మాట్లాడతాడా నీ సమస్యలతో? సింహాలతో మాట్లాడాడు, చేపతో మాట్లాడాడు, శత్రువులతో మాట్లాడాడు, రాజులతో మాట్లాడాడు, అధికార పత్రాలను రద్దు చేసి పడేశాడు. యాకోబుని ఏం చేయకుండా లాభంతో మాట్లాడాడు. అమ్మో, ఎంతమందితో మాట్లాడాడు. నీ విషయమే కూడా చాలాసార్లు చాలామందితో వాదించాడు, అడ్డగించాడు, మాట్లాడాడు, చాలా విషయాలు తప్పించాడు నిన్ను నన్ను. ఇక ముందుకు నువ్వు తప్పిస్తాడు. టోటల్గా నువ్వు అర్థం చేసుకోవాలి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు.